ఇండియాలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో బంగారం, వెండి మార్కెట్లు సందడిగా మారాయి. నవంబర్ 18, 19, 20 తేదీలను పక్కన పెడితే దీనికి ముందు చాలా రోజులు బంగారం ధరలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి దిగి వచ్చే ఈ కారణంగా కూడా బంగారం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అయితే ఇప్పుడు ఆభరణాల కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. గోల్డ్మన్ సాచ్ నివేదిక ప్రకారం బంగారం ధరల్లో భారీ పెరుగుదలను చూడబోతున్నామని తెలుస్తోంది. బంగారం ధరలకు సంబంధించి గోల్డ్మన్ సాచ్ రిపోర్టు ప్రకారం సెంట్రల్ బ్యాంకుల సపిడి కొనుగోలు అండ్ అమెరికాలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా వచ్చే ఏడాదిలో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవచ్చనేది అంచనా. గోల్డ్మన్ సాచ్ 2025కి సంబంధించిన టాప్ కమోడిటీ ట్రేడ్లతో బంగారాన్ని చేర్చింది. సంవత్సరం తిరిగేసరికి అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $3,000లకు చేరుతుందని గోల్డ్మన్ సాచస్ అంచనా వేసింది. బంగారం కొనుగోలు, స్వర్ణ నిల్వలపై ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు చూపుతున్న ఆసక్తిని బట్టి ఈ అంచనాకు వచ్చింది. వచ్చే ఏడాది సంగతి అటుంచితే ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ 3 రోజుల పతాన్ని మినహాయించి దాదాపు ఏడాది పొడవునా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ పరిపాలన కూడా బంగారం ధరల పెరుగుదలను సమర్థించగలదని గోల్డ్మన్ సాచస్ పేర్కొంది. ఇది కాకుండా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, యుఎస్ ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న ఆందోళన కారణంగానూ పసిడి రేట్లు అవకాశాన్ని తాకవచ్చని లెక్కగట్టింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర 77,500 స్థాయిని దాటేసింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో 500 పెరిగి 71,150 వద్ద నిలిచింది.